గురుగారు ఎలా చూడండి సార్ మరి పోలీస్ సిబ్బందికి పాత్రికేయులకు ప్రతి ఒక్కరు కూడా మీ అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ సమావేశాన్ని గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా మహోన్నతమైనది. ఎందుకంటే ఆరోగ్యరీత్యా మొన్నేమో కార్ల పరిశ్రమ తీసుకొచ్చారు, నిన్నేమో విమానాలు తయారు చేసే పరిశ్రమ తీసుకొచ్చారు, బెల్లులోనేమో యుద్ధ ఆర్మీలో ఎవరైతే పోరాడతారో ఆ పరికరాన్ని తీసుకొచ్చే పరిశ్రమను తీసుకొచ్చామన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి నేను తెలియజేసేది ఒకటే, మరి ఈ 2 సంవత్సరాల్లోనే చాలా ఏళ్లుగా నిలిచిపోయిన మారుమూల రోడ్లన్నీ పూర్తి చేసుకున్నాం. మరి ఎన్జేపీ స్కూల్ కి 18 కోట్ల రూపాయలతో నిర్మాణం పనులు జరుగుతున్నాయి. దాంతో పాటు మరి వేదిక పైన ఉన్న పెద్దలందరూ బీసీ హాస్టల్ ఒకటి కావాలి గర్ల్స్ కి అంటే మొన్నటి రోజే బీసీ హాస్టల్ కి గర్ల్స్ కి ఒకటి కూడా శాంక్షన్ చేశాం. అంతేకాకుండా మళ్ళీ చినుకోటపల్లి మరి చోళమరెడ్డి చినుకోటపల్లి రోడ్డు కూడా శాంక్షన్ అయింది. మరి దగ్గరలోనే భూమి పూజ కార్యక్రమం కూడా చేస్తామన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. Primary health center has been sanctioned for all of you, the people of Rodam. పార్థసారథి గారి కృషితోనే ఇక్కడికి ప్రైమరీ హెల్త్ సెంటర్ వచ్చింది. ఈరోజు ఒక పండగ వాతావరణంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రొద్దంలో 6 కోట్ల రూపాయలతో నిర్మించేటువంటి సిఎస్ఆర్ ఫండ్స్ తో నిర్మించేటువంటి భవనానికి ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. ఇది 6 నెలల కాలంలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇది మారుమూల ప్రాంతం. ఎప్పుడో దాదాపుగా నాకు తెలిసి నేను 10th క్లాస్ చదివేటప్పుడు కట్టినటువంటి ఈ భవనం శిథిలావస్థకి చేరుకున్నటువంటి సందర్భంలో మన బెల్ కు సంబంధించినటువంటి సంస్థ ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకురావడం జరిగింది. ఇది బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా అన్ని సదుపాయాలు కూడా కల్పించడం జరుగుతుంది. మనమంతా చూసినట్లయితే మనం దాదాపుగా 2014 తర్వాతనే శరవేగంగా మన పార్లమెంటు పరిధిలో అభివృద్ధి అనేది బ్రహ్మాండంగా జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బ్రహ్మాండంగా జరుగుతోంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే 2014 తర్వాత మన పెనుగొండ నియోజకవర్గానికి కియా వచ్చింది. తర్వాత ఈ రోజు చూసినట్లయితే మీరు జెట్ ఫ్లైట్స్ సంబంధించినటువంటి ఒక సంస్థ కూడా పుట్టపర్తిలో రావడం జరుగుతూ ఉంది. ఈ రోజు పరిశ్రమలు అనేవి తరలి వస్తున్నాయి మన రాష్ట్రానికి. ఈ రోజు భారతదేశంలో 25% 125% పరిశ్రమలంతా కూడా మన ఆంధ్రప్రదేశ్లోకి రావడం జరుగుతోంది. దీనికి కారకులు మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు. అదేవిధంగా మనం చూస్తా ఉన్నాం, ఒక పక్క ఆ విధంగా ఉంటే ఇంకొక పక్క మన మావిగన్ అనేటువంటి ఒక తిక్కలైనటువంటి అసలు మెంటల్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డికి. ఏం చేయాలో తెలియనటువంటి వ్యక్తి. ముఖ్యంగా ఆయన కాలంలో పరిశ్రమలన్నీ కూడా పారిపోయినాయి. ఈరోజు ఉక్కు పరిశ్రమ వచ్చింది, కడపలో వచ్చింది. అదేవిధంగా ఓర్వకల్లలో కూడా మనం చూసినట్లయితే సోలార్ సంస్థ బ్రహ్మాండంగా అక్కడ రావడం జరిగింది. అదేవిధంగా రాయల్ బుల్లెట్ కూడా తిరుపతి దగ్గర రావడం జరిగింది. అదేవిధంగా డాటా సెంటర్స్ కూడా విశాఖపట్నంలో రావడం జరిగింది. అంటే ఒక విప్లవంలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతూ ఉందంటే దాని కారకులు చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు. కాబట్టి ప్రజలంతా గమనించాల్సింది ఒక్కటే, ఇన్ని పరిశ్రమలు కానీ ఇంత అభివృద్ధి జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకి మీరు పట్టం కట్టాల ఆశీర్వదించమని ఈ సందర్భంగా కోరుతున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే 19 నుండి 24 జరిగినటువంటి విధ్వంసక పరిణామాలు గుర్తుకు తెచ్చుకోవమని మరి ఒక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం.